నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వల్ల నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వల్ల నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వార్త లేఖనాలు ధ్యానం చేసుకున్నాం. కొరింథీయులకు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. మృతుల పునరుద్ధానం అలాగే శరీరమైనదిగా అక్షయమైనదిగా విత్తబడి క్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనది విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దేవునికి ఈ మాటలు మన వెనుకట్లో దీవించబడును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరణం అనేటువంటిది క్రైస్తవ జీవితములో మరి ఒక శాశ్వతమైనది కాదు. ఇది ప్రతి ఒక్కరూ రుచి చూడవలసినటువంటి అనుభవం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. క్రైస్తవులకి పునరుద్ధానం అనే జీవం అనేటువంటిది యేసయ్యను నిజరక్షకుడిగా అంగీకరించి మన కొరకై కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడని మరి విశ్వసిస్తే క్రీస్తునందు మృతులైన వారు అలాగే లేస్తారు అనే విషయం. ఈ భూ సంబంధమైన జీవితము చాలా తక్కువైన జీవితం, పరలోక సంబంధమైన జీవితం చాలా అద్భుతమైన జీవితం అని పౌలు రాస్తా ఉండినాడు కనుక మరి జ్ఞాపకం చేసుకోవాలి. మరి రంజిత్ మరణం ద్వారా మనం ఈ యొక్క దేహాలను ఒక దినం నాడు విడనాయాడనై ఉన్నాం కనుక పరలోక రాజ్యంలో దేవునితో కలిసి ఉండటానికి కావలసినటువంటిది రక్షణ, పరిశుద్ధత. ఆ రెండింటిని కలిగి మనం జీవించి మరి ఆయనతో కలిసి నిత్యత్వంలో ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇప్పుడైతే మరి రంజిత్ దేహాన్ని మనము మట్టిగాను భూమికి సమర్పిస్తున్నాము, బూడిదకు బూడిదగాను. మరి ప్రభు రాకడ యందు క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు, తర్వాత సజీవులైన నిలిచిన మనం ఆయనతో కూడా మేఘం మీదకి తీసుకుని పోతా ఉన్నాం కనుక జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ లోకంలో మరి మన జీవితాలు దేవుని యందు పదిలం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఒప్పింప చేసిన విధానంగా మన పాపములు ఒప్పుకొని పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో దేవునికి సమీపస్తులుగా జీవించాలి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించబడను గాక. ఇంకా ఎవరైనా చూసేవారంటే దయచేసి చూసి ఆ సమాధి పెట్టిన సమాధిలో ఉంచాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. అంత్యదీనమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. బాక్స్ క్లోజ్ చేసి సమాధిలో పెట్టేసి పెట్టండి. అప్పుడే కాదు బాక్స్ తీసి బాక్స్ క్లోజ్ చేయ, బాక్స్ క్లోజ్ చేయండి దయచేసి. నేను ఏమన్నప్పుడే వేయండి, అప్పుడే వేయద్దండి. దయచేసి సహకరించండి.
సమాధి పెట్టిని సమాధిలో ఉంచాల్సిన కూర్చున్న దయచేసి సహకరించండి. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందినట్టి ఉదయంబులా భక్తులార కూడి రండి అంచు బిల్చుచుండగా నేను కూడా చేరియుందునచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందునచ్చట. కానీ లోపల క్లోజ్ చేసి విను చెట్లు అడ్డం లేకుండా బెల్చరీ గోధుమ గింజ భూమిలో నాటబడి మృతున్నట్లయితే ఒంటిగానే నిలబడును, గోధుమ గింజ భూమిలో నాటబడి మృతున్నట్లయితే ఫలించే అభివృద్ధి నందును. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో రంజిత్ శరీరాన్ని మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను బూడిదకు బూడిదగాను సమర్పిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్థుతులకు కారణభూతుడా, స్తోత్రార్హుడా, మనోహరుడా, అతి పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ప్రియ పరలోక తండ్రి యేసయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రియ కుమారుడు రంజిత్ని నెరలారా తిరిగి అనిపించుకున్నారు. తన విడనాడినటువంటి తన కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. కుటుంబంలో మరణ వేదన తొలగించి మీ పునరుద్ధాన బలం దయచేయమని వేడుకనిచ్చున్నాం. యేసయ్యా, మీ పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆదరణ నెమ్మది కుటుంబానికి నిండారుగా కుమ్మరించి మీ కృపలో భద్రపరచని. భూస్థాపన కార్యక్రమ పరిచర్యల పాలిభాగస్తున్న ప్రతి పురుగుడికి పరిచర్య ప్రతిఫల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి మీ కృపలలో భద్రపరిచి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు గణనామన తిరిగి మీ గాయపైన పాదం పెట్టి ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మనదిన ఆహారం నుండి మాకు దయచేయండి, మా రుణస్థులను క్షమించు ప్రకారం మారుడును క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి ఏకాకి నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరు నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు దేవుని కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న సకల పరిశుద్ధులకు ముఖ్యంగా రంజిత్ విడనాడిన కుటుంబ సభ్యులకు పరిశుద్ధాత్మదేవుని యొక్క కాపుదల తోడుపాటు యేసు దేవుని రాకడ వరకు తోడ నిలుచును గాక, ఆమేన్. మట్టేసేవాళ్ళు పూలేసేవారు సమాధి దగ్గరకు వచ్చి వేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమ పరుకోవచ్చున్నాం. ఒక్కొక్కరు వేసిన వాళ్ళు ముందుకు పక్కకు రండి, ఒక్కొక్కరు వేసిన వాళ్ళు పక్కకు వచ్చేసండి. మాట్లాడతారా? బబ్లు బబ్లు మాట మట్టి